ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అనగా మే 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1న అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ మే 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మనకు శుభవార్తలు అయితే వెల్లడించారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ఇప్పుడు కూడా వర్క్లు అయితే ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్పారు. అయితే మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మనకేంటంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళు ఈ పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ యూజ్ చేసుకొని తమ యొక్క పెన్షన్లు ఇప్పుడు ఎక్కడైతే వారు స్థిరపడి ఉన్నారో అక్కడికి మార్చుకునే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరూ మార్చుకోవచ్చు. అలాగే మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఏంటంటే మనకు మే 1 నుండి అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాబినెట్లో మనకైతే ఆమోద ముద్ర అయితే వేశారు. సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అనగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్, అలాగే నెక్స్ట్ వచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేటు. సో ఇవన్నీ మీరు రెడీగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు పెన్షన్ అనేది మనకు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ సర్టిఫికేట్లు సంబంధించి పొందాలంటే చాలా కష్టం అవుతుంది, కొంచెం డిలే కూడా అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు పెన్షన్ అనేది సర్వర్ మొరాయించడం ఇలాంటి ఇబ్బందులు అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి మీరు ఇప్పుడే మీరు రెడీగా పెట్టుకుంటే కనుక మీరు పెన్షన్ అనేది సైట్ ఓపెన్ అవ్వగానే తప్పనిసరిగా మన ఛానల్ వీడియో అనేది చేస్తాను. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇక మనకు పెన్షన్లకు సంబంధించి భర్త చనిపోయి మనకు భార్య ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ సో ఏంటంటే మీ యొక్క భర్త చనిపోయి ఉంటే మీ యొక్క భర్తకు సంబంధించిన పెన్షన్ అనేది మీరు పొందే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే కల్పించారు. సో ఇది మనకు స్పోర్ట్స్ ఆప్షన్ ద్వారా ఈ పెన్షన్ అనేది మార్పు చేర్పులు చేస్తారు. సో మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఒకవేళ ఈ విధంగా ఉంటే కనుక ఇలాంటి వాళ్ళు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు ఇది మీ పెన్షన్ అనేది మార్చుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.